ఎస్, పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఒక బంగారు కానుకని అందిస్తున్నటువంటి దృక్పథం ఈరోజు మనం చూస్తున్నాం. దానికి మనం సాక్షులుగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మనకి రేపటి తరతరాలు కూడా వారి యొక్క భవిష్యత్తుకు నిదర్శనంగా, నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు ఈ వేదిక వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టంతో శ్రమిస్తే అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేస్తూ వారు ఎంతగా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. భోగ భాగ్యాలు అన్ని వదులుకొని సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు కాదు, ప్రజల యొక్క ఆశలు ఆశయాలే ఆయన ఆస్తిగా భావించేటటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ని సందర్శించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులను నేరుగా వారు పరిశీలించడం జరుగుతోంది. చక్కటి ప్రోత్సాహం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా అండదండగా ఉంటూ ప్రభుత్వ పరిపాలనలో సుపరిపాలన అందిస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల కోసం అంకితంగా పనిచేస్తూ శ్రమిస్తున్నటువంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఇజం, అదే మన టూరిజం. ఎస్, కాకినాడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంబంధించినటువంటి టూరిజం శాఖను ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ని మరికొద్ది నిమిషాల్లో విజిట్ చేయబోతున్నారు. మన అందరికీ తెలుసు, పీఠికాపురం చరిత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో విలక్షణ పట్టణంగా విశేష ఖ్యాతిని పొందినటువంటి పిఠాపురం. ఎస్, మన కాకినాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ను విజిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు విచ్చేసినటువంటి మంత్రివర్గం అందరూ కూడా స్టాల్ ని సందర్శించేందుకు ముందుకు రావడం జరుగుతోంది. పర్యాటక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి వైపు చూసే విధంగా పర్యాటకులు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే విధంగా మరి ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తోంది. మరి గౌరవ మంత్రివర్యులు విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో స్టాల్ ని సందర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పర్యాటక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి
వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, అన్ని రకాల అభివృద్ధికి, సామాజిక ప్రగతికి, చైతన్యానికి, వినోదానికి అన్ని రకాలుగా పర్యాటక శాఖ ఎంతగానో దోహదపడుతోంది. విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నామండి. ఇజం ఇజం టూరిజం, ఇజం ఇజం టూరిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒకే ఇజంగా వినిపిస్తున్నటువంటి శబ్దం టూరిజం. గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు